యువ కథానాయకుడు విశ్వక్సేన్ రీసెంట్‌గా ఒక లెటర్ రిలీజ్ చేశాడు. అంటే 'లైలా' సినిమా చేయడం తప్పు చేశానన్నట్టుగా అందులో అతను పేర్కొన్నాడు. అటువంటి సినిమాలు భవిష్యత్తులో చేయనని చెప్పి అతను చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా త తను భవిష్యత్తులో నటించే సినిమాల్లో అసభ్యతకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు. ఇది ఇది ఓకే. భవిష్యత్తులో తను నటించే సినిమాల్లో అసభ్యతకు తావు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పడం వరకు ఓకే. ఈ సినిమా చేసి ఉండకుండా ఉండాల్సింది అని అతను అభిప్రాయపడడం కూడా కొంతవరకు ఓకే. కానీ ఒక సినిమా విడుదలైన వారం రోజుల లోపే ఆ సినిమా గురించి నేను ఈ సినిమా చేసి ఉండకుండా ఉండాల్సింది, ఇటువంటి సినిమా చేసి నేను తప్పు చేశాను అని చెప్పడం అంత కరెక్ట్ కాదేమోనని నాకు అనిపిస్తుంది. అంటే ఇటువంటి సంప్రదాయానికి ఇటువంటి దుష్ట సంప్రదాయానికి ఆద్యుడు విశ్వక్సేన్ కాకపోయినప్పటికీ కూడా ఇంతకుముందు కూడా గతంలో కొంతమంది హీరోలు ఇలాగా అభిమానులకి క్షమాపణలు చెప్తూ లెటర్లు విడుదల చేయడం మనం చూసాము. ఏదైనా సరే పెద్ద హీరోలు చేసినా, చిన్న హీరోలు చేసినా, ఎవరు చేసినా కూడా అది తప్పని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ఒక సినిమాకి హీరో ఓకే చేయడాన్ని బట్టి ఇప్పుడు జనరల్‌గా ఏ సినిమా అయినా సరే పట్టాలెక్కేది హీరో ఆమోదంతోటే. హీరోకి ఇష్టం లేకుండా ఏ సినిమా పట్టాలెక్కదు కదా! పైగా ఒక సినిమాకి హీరో ఓకే చేయడానికి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాడు. తన టీమ్‌తో కూడా చర్చిస్తాడు. ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక సినిమాకి ఓకే చెప్తాడు. ఆ సినిమా దాని తర్వాత ప్రొడ్యూసర్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమాని ప్రొడ్యూస్ చేస్తాడు. అలాగే తీసిన సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడం కోసం కూడా చాలా కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. అటువంటిది ఒక సినిమా విడుదలైన ఒక వారం రోజుల లోపే ఇలా హీరోలు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం, లేకపోతే ఇటువంటి సినిమా నేను చేయకుండా ఉండాల్సిందని చెప్పి అంటే ఎప్పుడో ఒక 5 సంవత్సరాల తర్వాతో కనీసం సంవత్సరం తర్వాతో ఆ సినిమా నేను చేయకుండా ఉండాల్సింది అనడం వేరు. సినిమా విడుదలైన ఒక వారం రోజులకే ఇలాగా పశ్చాత్తాపం ప్రకటించడం అనేది క్షమార్హం కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి థియేట్రికల్ బిజినెస్ మాత్రమే కాదు. ఇప్పుడు ఒక హీరోనే ఈ సినిమా అనవసరంగా చేశానని చెప్పంటే, ఆ హీరో ఫ్యాన్స్ ఎవరైనా ఆ సినిమాని చూడడానికి ఇష్టపడతారా? థియేటర్‌లకు కాదు. కనీసం ఓటీటీలో వచ్చినప్పుడు గూడా దాన్ని చూడడానికి ఎంత మాత్రం ఇష్టపడరు. హీరో ఫ్యాన్స్ అనే కాదు. జనరల్ ఆడియన్స్ అరే! ఆ సినిమా హీరోనే అనవసరంగా చేశానురా బాబు నెత్తి నోరు కొట్టుకుంటున్నాడు. ఇంక మనం ఎందుకు చూడడం అని అందరూ ఫిక్స్ అవుతారు కదా! మరి ఈ రోజున ఒక సినిమా బడ్జెట్‌లో చాలా వరకు 40%, 50% ఓటీటీ రైట్స్ రూపంలో నిర్మాతకు వస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ ఏదైనా సినిమాలు చేయడానికి కొనడానికి ముందుకు వస్తారా? అంటే ఇంక ముందు ముందు ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఉన్న ట్రెండ్ చూస్తుంటే, భవిష్యత్తులో ఈ ఓటీటీ సంస్థలు గానీ, శాటిలైట్ సంస్థలు గానీ, ఇంక్లూడింగ్ నిర్మాతలు గూడా, మీరు యాక్ట్ చేసినటువంటి సినిమా గురించి భవిష్యత్తులో ఎప్పుడు గూడా నెగెటివ్ కామెంట్స్ చేయకూడదు అని కూడా ఒక కాంట్రాక్ట్, ఒక ఒప్పందం, ఒక అగ్రీమెంట్ చేసుకోవాల్సిన పరిస్థితులొస్తాయేమో అని నాకనిపిస్తుంది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే. అంటే నిన్ను బలవంతంగా ఎవరి చేత రికమెండేషన్ చేయించో, లేకపోతే ఇది గన్ను పెట్టో, తల మీద గన్ను పెట్టో ఎవరు ఓకే చేయించరు ఎవరైనా. ఏ హీరోకి కూడా ఒక ప్రొడ్యూసరు. తనంతట తను వాలంటీర్‌గా తనకు నచ్చి, సబ్జెక్టు నచ్చి, నిర్మాత ఇచ్చే పారితోషికం, భారీ పారితోషికం కూడా నచ్చి ఒక హీరో సినిమా చేస్తాడు. సినిమా చేసిన తర్వాత ఒక్కోసారి రిజల్ట్ అంటే చేయడానికి ముందే నువ్వు ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఇందులో అసభ్యత ఉందా? లేకపోతే ఇది ఉందా? ఎక్కువ హింస ఉందా? మరోటుందా? అనేది నువ్వు ఆలోచించుకొని చెయ్యాలి. చేసిన తర్వాత దాని గురించి ఎప్పుడో ప ప సింహావలోకనంలాగా చేసుకుంటే, రివిజన్‌లాగా చేసుకుంటే ఓకే గానీ, పోనీ కనీసం ఇప్పుడు కొంపలే మునిగిపోతాయి. ఒక నెల రోజుల తర్వాతో, 2 నెలల తర్వాతో అరే! నేను ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందని జెప్పి, నెక్స్ట్ వచ్చే సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడేటప్పుడు, ఆ ప్రమోషన్స్‌లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, అంతకుముందు వచ్చిన సినిమా గురించి నేను అది చేయకుండా ఉండాల్సింది. అందులో కొంచెం ఈ ఇది అయిపోయింది. వైలెన్స్ కానీ, లేకపోతే అసభ్యత కానీ ఎక్కువైపోయింది. ఇక నుంచి నా సినిమాల్లో అటువంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పడం వేరు. సినిమా రిలీజ్ అయిన నాలుగో రోజు, ఐదో రోజే ఇలాగ ఒక బహిరంగంగా ఒక ఇది జారీ చేయడం అన్నది ఖచ్చితంగా అంత మంచి సంప్రదాయం కాదని నాకనిపించింది. అంటే ఇది అంటే నేను చెప్పాను ఇంతకుముందు విశ్వక్సేనే దీన్ని ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టలేదు. ఇంతకుముందు కూడా కొంతమంది హీరోలు చేశారు. అది మంచిది కాదు. ఒక సినిమా నువ్వు యాక్ట్ చేసిన సినిమా గురించి నువ్వే నాలుగో రోజు, ఐదో రోజు చెడుగా మాట్లాడితే
అప్పటికే కిల్ అయిపోయిన ఆ సినిమా ఇంకా భయంకరంగా కిల్ అయిపోద్ది. వేరే వేరే మాధ్యమాల్లో విడుదలవ్వాల్సిన సినిమా అక్కడ కూడా ఎవరు చూడడానికి ఇష్టపడని పరిస్థితి వచ్చేస్తది. ఇప్పుడు ఎందుకంటే ఓటీటీ అనే కాదు, తర్వాత శాటిలైట్ ఉంటది, డబ్బింగ్ అని ఉంటది. ఇలాగ చాలా రూపాల్లో ఆ సినిమా సంబంధించిన రైట్స్ కోట్లాది రూపాయలకు సంబంధించిన వ్యవహారం అది. మరి అటువంటిది ఒక హీరో నేను అనవసరంగా ఈ సినిమా చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి ఏదో దీనిలాగా ఫీల్ అయిపోయి క్షమాపణలు జారీ చేయడం అనేది ఆహ్, అంత మంచిది కాదని నాకు అనిపించింది. దీనికి యాక్చువల్‌గా నిర్మాతల మండలి చొరవ తీసుకొని దీని మీద ఒక ఆంక్ష విధించాల్సినటువంటి, అంటే కొన్ని గైడ్‌లైన్స్ జారీ చేయాలని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక నిర్మాతలు పచ్చగా ఉంటేనే పరిశ్రమ పచ్చగా ఉంటది. అటువంటిది నిర్మాతకి నష్టం కలిగించేలాగా హీరోలు గానీ, లేదంటే డైరెక్టర్లు గానీ, వేరే వాళ్ళు కానీ వ్యవహరించడాన్ని ఎంతమాత్రం సమర్థించకూడదు. కాబట్టి ఈ విషయంలో మన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి చొరవ తీసుకొని భవిష్యత్తులో వాళ్ళు నటించే సినిమాల గురించి ఇమ్మీడియేట్‌గా కనీసం ఒక సంవత్సరం వరకైనా ఆ సినిమాల గురించి నెగెటివ్ కామెంట్స్, నెగెటివ్‌గా మాట్లాడడం అనేది చేయకూడదని ఒక తీర్మానం చేసి దాన్ని అమలు జరిగేలాగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పరంగా కూడా ఇటువంటి చర్యలు చేపట్టాలని ఒక సీనియర్ జర్నలిస్ట్‌గా నా అభిప్రాయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.